పలానా టైంకి లేవాలి, ఇప్పటిలోగా పని పూర్తి చేసుకోవాలి, ఈ సమయానికి ముందు లేవాలి. ఇలా టైంతో పాటు నడుస్తూ ఉంటాం కదా! మరి మీలో ఉన్న గడియారం సంగతి ఏంటి? అది వేళలు పాటిస్తుందా? పనుల్లో పడి దాన్ని అస్తవ్యస్తం చేస్తే ఎన్నో సమస్యలు. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఏ ఒకటో 2 రోజులు చేయడం జీవ గడియారం సరిపోదు. నిరంతరం వేళలు పాటిస్తూ సాగాలి. అప్పుడే సరైన నిద్ర, ఉత్సాహంతో పాటు ఆరోగ్యంగాను ఉండగలుగుతారు. ఆరోగ్యంగా తిన్న అలసట, నెలసరి ఇబ్బందులు, హార్మోన్లు అసమతుల్యత ఇలాంటివి చాలామంది ఆడవాళ్ళ విషయంలో వింటూనే ఉంటాం కదా! జీవ గడియారం సరిగ్గా పనిచేయక ఈ సమస్యలు. ఇది 24 గంటలు పనిచేస్తూ ఉండాలి. నిద్ర, మెలకువ, హార్మోన్ల ఉత్పత్తి, ఆహార అలవాట్లు చివరికి శరీర ఉష్ణోగ్రతను నిర్దేశిస్తుంది. మనం చేసే పొరపాట్లు, వేళను పట్టించుకోకపోవడం వంటివి దీనిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇన్ని సమస్యలు ఇవి దూరం అవ్వాలంటే గడియారాన్ని సెట్ చేసుకోవాల్సిందే. ఇవే శత్రువులు. జీవనశైలి, వాతావరణ అంశాలు మన జీవన గడియారం మీద ప్రభావం చూపే ప్రధాన అంశాలు. రాత్రి అన్నీ సరిపెట్టుకుందామనో, ఒక్క సిరీస్ చూద్దామనో చాలామంది ఆడవాళ్ళు నిద్రని ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ ఆ మార్పులను అలవాటు చేసుకోలేక మెదడు తికమక పడుతూ ఉంటుంది. దీనికి తోడు కాస్త సమయం దొరికిన స్క్రీన్లకే అతుక్కుపోతూ ఉంటాం. దాని నుంచి వెలువడే నీలికాంతి ఇది ఇంకా పగలేనంటూ మాయ చేస్తుంది. నిద్ర హార్మోను మెలటోనిన్ విడుదల కాకుండా అవుతుంది. బ్రేక్ కావాలి, ఒంట్లో చురుకుదనం కావాలంటూ వేళకాని వేళలో టీ, కాఫీలు అతిగా తీసుకున్నా చాలు. అవి నిద్రను దరిచేయననియవు. ఎండ చర్మానికి హాని చేస్తుందనో, పనుల మధ్య తీరిక లేక ఉదయం ఎండలోకి అడుగుపెట్టని ఆడవాళ్ళు ఎంతోమంది. ఫలితం డి విటమిన్ లోపించడమే కాదు, ఇది పగలన్న సంకేతం మెదడుకు చేరకుండా పోతుంది. ఇక ఒత్తిడి, ఆందోళనకు సరే. ఇవన్నీ వెరసి జీవగడియారం పనితీరుని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇవన్నీ గైడ్లో పడాలంటే ఇవన్నీ నేను చెప్పినవి పాటించండి. రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం చేయండి. ఇది సుఖనిద్రని అలవాటు చేయడమే కాదు, జీవ గడియారాన్ని బాగు చేస్తుంది. ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండండి. ఆ చల్లగాలిని, బానుడి నునులేత కిరణాలని ఒంటికి తగలనీయండి. రోజులో మనసు ప్రశాంతంగా ఉండడమే కాదు, రాత్రులు మంచి నిద్రకి సహాయపడుతుంది. డి విటమిన్ అతనం. పడుకోవడానికి గంట ముందు తెరలను పక్కన పెట్టండి. ఒకవేళ తప్పనిసరి అయితే బ్లూ లైట్ ఫిల్టర్ని పెట్టుకొని అయినా వాడండి. రోజు పడుకునే ముందు పుస్తకం చదవడం, వేడి నీటి స్నానం, ధ్యానం వంటివి తప్పనిసరి చేసుకోండి. ఇది శరీరానికి సూచికలా పనిచేస్తుంది. వేళకు నిద్రపోయేలా చేస్తుంది. పొట్ట నిండుగా ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది అన్నది పాత మాట. నిద్రకు కనీసం గంట ముందైనా భోజనాన్ని ముగించండి. కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోండి. మరీ ఆకలిగా అనిపిస్తే